నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కర్బూజ పండు. కర్బూజ పండు వేసవి కాలంలో ఎక్కువగా లభిస్తుంది. ఇది వేసవి సీజన్లో తినటం అనేది మంచి ఆరోగ్యాన్ని మనకు సమకూరుస్తుంది. కర్బూజ పండు దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. విటమిన్లు విటమిన్ ఏ, విటమిన్ బి1 థైమిన్, విటమిన్ బి3 నియాసిన్, విటమిన్ బి5 ప్యాంటాథనిక్ యాసిడ్, విటమిన్ బి6 పైరిడాక్సిన్ ఉంటాయి. ఖనిజ లవణాలు పొటాషియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీసు, జింకు, కాల్షియం. దీంట్లో నీటి శాతము కూడా అధికంగా ఉంటుంది కనుక వేసవి సీజన్లో వాడవలసిన పండు. కర్బూజ పండుకి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటన్నిటిలో కీలకమైనది, ముఖ్యమైనది, ప్రధానమైనది, క్రియాశీలకమైనది మొట్టమొదటిది డయాబెటిస్ టైప్ 2 మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధి నియంత్రించడంలో బాగా ఉపయోగపడుతుంది. రక్తంలో షుగరు శాతాన్ని స్థిరీకరిస్తుంది. డయాబెటిస్ ఉన్నవాళ్ళు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక కర్బూజ పండు తిన్నా కూడా మంచిదే. టిఫిన్లో తినచ్చు, మధ్యాహ్న భోజనము, రాత్రి భోజనంతో పాటు తినచ్చు. ఈ విధంగా షుగరు వ్యాధి వాళ్లకు కూడా ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. 2 స్థూలకాయము, భారీకాయం ఉన్న వాళ్ళకి బరువు తగ్గటానికి ఈ కర్బూజకాయ ఉపయోగపడుతుంది. ఎలా కర్బూజ పండు ఉపయోగపడుతుందంటే దీంట్లో ఉండే పీచు పదార్థ ప్రభావం వల్ల పొట్ట నిండుతుంది, ఆకలి నియంత్రించబడుతుంది, చిరుతిండ్లు తినాలనే కోరిక కలగదు. కనుక బరువు తగ్గాలంటే ఈ పండు తినాలి. బరువు ఎప్పుడైతే తగ్గుతారో షుగర్ వ్యాధి ఉంటే షుగర్ వ్యాధి నియంత్రణ కూడా చాలా బాగా జరుగుతుంది. ఇక 3 జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసము యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుంది, అజీర్తిని నివారిస్తుంది. పీచు ఉండటం వల్ల మలబద్ధకము పూర్తిగా నివారించబడి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ అవి రావు. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో చుక్కలు చుక్కలుగా కానీ ధారగా కానీ పిచికారీ కొట్టినట్టు రక్తం పడుతూ ఈ చేతి వేళ్లకు బుడిపెల్లా తగులుతాయి. మలబద్ధకము నివారించగానే మొలలు, పైల్స్ ఆటోమేటిక్గా అవే తగ్గిపోతాయి. 4 కొంతమంది మహిళలకు, ఆడపిల్లలకు పీరియడ్స్ నెలసరి సమయంలో పొత్తి కడుపులో నొప్పి తీవ్రంగా వస్తుంది. ట్యాబ్లెట్లు వాడుతుంటారు. కొద్దిమందికి రక్తస్రావం ప్రారంభం అయ్యే సమయంలో నొప్పి వస్తుంది. కొంతమందికి 1-2 రోజులు ముందుగానే బొడ్డు కింద పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి వస్తుంది. అటువంటి నొప్పిని పీరియడ్స్ నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని నివారిస్తుంది. అదే కాకుండా కొంతమందికి రక్తస్రావం ఎక్కువ జరుగుతుంది. ఆ రక్తస్రావాన్ని కూడా నియంత్రిస్తుంది. ఇక గర్భిణీ స్త్రీలు కూడా ఈ కర్బూజ పండు తినటం ఆరోగ్యానికి మంచిది. తల్లికి, గర్భంలో ఉండే శిశువు ఆరోగ్యానికి, తల్లి శిశువుకి ఇద్దరికి కూడా మేలు చేస్తుంది. 5 రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు, పక్షవాతము రాకుండా నివారిస్తుంది. బీపీ, రక్తపోటు ఉన్న వారికి రక్తపోటు నియంత్రించబడుతుంది. ఇక 6 రోగ నిరోధక శక్తిని పెంచే ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, క్షయవ్యాధి, టీబీ వ్యాధి, స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని న్యూమోనియా అంటారు. అలాంటి న్యూమోనియాలు రాకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, మంకీపాక్స్ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, ఫ్లూ వైరస్సు, డెంగ్యూ వైరస్సు, చికెన్ గున్యా వైరస్సు వీటి వల్ల వచ్చే జబ్బులను నియంత్రిస్తుంది, నివారిస్తుంది.
7 శరీరం నుండి క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా చేస్తుంది. 8 కొంతమందికి కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల, అప్పుల బాధ వల్ల, లేదా భార్యాభర్తల మధ్య ఘర్షణ వల్ల మానసిక ఒత్తిడి, టెన్షను, కుంగుబాటు, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళం, ఈ విధమైన మానసిక ప్రశాంతత లోపించిన వాళ్ళు ఈ పండు కర్బూజ పండు వల్ల చక్కటి ఉపశమనం పొందుతారు. రాత్రి 8 గంటలు గాఢ నిద్ర అవసరం. ప్రతి ఒక్కరూ రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు నిద్రపోవాలి. ఎవరికైతే నిద్ర పట్టడం లేదో కర్బూజ పండు తినటం వల్ల గాఢ నిద్ర వస్తుంది. 9 కంటి చూపుని మెరుగుపరుస్తుంది, రేజీకటిని నివారిస్తుంది. ఇక 10 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం కళగా ఉంటుంది. ముఖంపై మొటిమలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, మచ్చలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. వివాహము కాని యువతీ యువకులు కర్బూజ పండు తినటం వల్ల మీ అందం రెట్టింపు అవుతుంది. కేశ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళల్లో అయితే పొడుగ్గా అవుతాయి. వెంట్రుకలు చివరి భాగాన చీలకుండా నివారిస్తుంది. వెంట్రుకలు రాలకుండా ఈ కుదుళ్ళు గట్టిపడతాయి. మగవారు బట్టతల లేకుండా కాపాడుతుంది. చుండ్రుని కూడా నివారించడంలో కర్బూజ పండు సహాయపడుతుంది. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన కర్బూజా పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ తినవలసిన పండు. అయితే కర్బూజ పండుగా తినాలి కానీ రసం తీసుకుని కర్బూజ రసం తాగటం మంచిది కాదు. ఇదే కాదు, ఏ పండైనా కూడా వృద్ధులంటే వాళ్ళకి పండ్లు ఉండవు. వృద్ధులు కూడా ఈ మధ్యకాలంలో కట్టుడు పళ్ళు ఉంటున్నాయి. కనుక నవలగలిగిన వాళ్ళు, తినగలిగిన వాళ్ళందరూ కూడా పండుగానే తినాలి. అంతేగాని రసం తీసుకుంటాం వల్ల మనం చాలా పోషక విలువలు కోల్పోతాం. ముఖ్యంగా వేసవిలో కర్బూజ పండు తినటం అనేది శ్రేయస్కరము, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.